హాయ్ పవన్ కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? ఆయన కూడా ఓకే, సో మీ పేరు పవన్ కళ్యాణ్ గారేనా? అంటే గారు అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ వద్దు, నేను చెప్పాలనే కాబట్టి. ఓకే ఓకే ఓకే, మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యా, డాడీ చిన్నప్పటి నుంచి చాలా బిజినెస్ చేశారు. షిఫ్ట్ కొట్టి ఇప్పుడు ప్రశాంతంగా 2 షాపులు పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నారనమాట. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను ఎంఎస్సి పర్సూయింగ్ చేస్తున్నప్పుడు నాకు పారామిలిటరీ అవకాశం వచ్చింది. సో నేను మిలిటరీకి సోల్జర్. మరి మిలిటరీకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? మిలిటరీకి వెళ్ళాలని అనుకోవడం అంటే డాడీ ముందు నుంచి అంటుండేవారు. అది వాళ్ళకి ప్యాషన్. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా మాక్సిమం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మాక్సిమం అందరూ సర్వీస్ చేసే బ్యాచే. సో వాళ్ళకి కూడా ఉంటుండే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి కూడా ఉంటుండే. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అవ్వలేదు, డాడీ వాళ్ళకి అవ్వలేదు. సో నాకు ఉండేది ఓకే, అది కూడా సినిమాలు బట్టే ఉండేది. అయితే మంచిదే కదా, దేశానికి సర్వీస్ చేయడం బాగుంటుంది కదా. నువ్వు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. ఒక ఇండియా సర్వీస్ చేయ ముందు ఏదైనా సర్వీస్ నువ్వు చెయ్యి, తర్వాత ఆలోచిద్దాం ఇవన్నీ ముందు. మీరు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఇది కూడా సినిమాలు చూసే, అంటే పోలీసులు చూసి. ఏ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు బాగా? చిన్నప్పుడు ఈ స్టాలిన్లు, ఠాగూర్లు ఇలా సర్వీస్ చేసేవి ఎక్కువ ఉంటాయి కదా, పోలీస్ సినిమాలు కానీ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట. గోలీమార అప్పట్లో చాలా బాగా చూసామండి. అలా పోలీస్ అవుదా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ముందు పోలీస్, తర్వాత అలా ఏదైనా సర్వీస్ కదా అని చెప్పేసి. ఓకే, ఆర్మీలో ఎన్ని ఇయర్స్ చేశారు? ఆర్మీ కాదు, మిలిటరీ అనండి. ఓకే, మిలిటరీలో ఎన్ని ఇయర్స్ చేశారు? 23 లో సెలెక్ట్ అయ్యాను. 23, 24, 25. 3 years. థర్డ్ ఇయర్. ఓకే, అక్కడ ఎలా ఉంటుంది అసలు? అంటే మాకు తెలియదు కాబట్టి. ఘోరంగా ఉంటుంది అంతే, మనం ఊహించలేము అవన్నీ. బెటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఒక ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎవరికి రాదు. అందులో ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఓకే, సో మిలిటరీ కోసం ఎక్కువ కాకుండా మనం అయితే ఇలా వచ్చేద్దాం. ఓకే.